హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్నటువంటి వీక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే. జాతకంలో నాగదోషం, కాలసర్పదోషం, సర్పదోషం వంటి ఉంటే గనక వాటన్నింటికీ చక్కనైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు గురువుగారు. అలాగే ప్రతి మాసంలో ఒక విశేష తిథి రోజున సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా రుద్ర, శనేశ్వర హోమాలతో పాటుగా మృత్యుంజయ హోమం, శూలిని దుర్గ, అలాగే లక్ష్మీ నృసింహ హోమాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. జాతకపరంగా ఏమన్నా దోషాలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నామో అని అనుకునే వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఈ గంట సేపట్లో వచ్చేటువంటి లైవ్ కార్యక్రమానికి కాల్ చేసి మీరు గురువుగారితో మాట్లాడొచ్చండి. లేదు అంటే గనక గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంది, లేదా ఫోన్ ద్వారా కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందుకోసం మీరు 9052246299 అని కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే గనక గురువుగారిని కలవచ్చు. గురువుగారిని డైరెక్ట్గా కలవాలంటే మాత్రం హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారు. సో ఫోన్ ద్వారా మాట్లాడాలి అనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. అలాగే ఈ మాసం వరకు తీసుకుంటే గనక సామూహికంగా జరిగేటువంటి హోమాది క్రతువులతో పాటుగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేవారు ఈ నెల 24వ తారీఖు శనివారం నాడు చక్కగా పాల్గొనవచ్చండి. గురుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఓకే గురుగారు, చాలా విశేషమైనటువంటి శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మొట్టమొదటిగా వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం. రేపు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటువంటి పర్వదినం. ఈ సందర్భంగా మీ నోటితో కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలనుంది. తప్పనిసరిగా అమ్మా, ఈ శ్రావణ మాసం అనేది స్త్రీలకు విశేషమైనటువంటి సమయం. ఎవరైతే శ్రావణ మాసంలో మహాలక్ష్మిని ఆరాధిస్తారో వాళ్ళకి సర్వ సౌభాగ్యాలు, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. మరి అట్లాగే భృగు మహర్షి కుమార్తెగా పుట్టింది అమ్మవారు. దానికని భృగువారం అని చెప్పి పేరు అనమాట. ఎవరైతే శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చిన శుక్రవారం రోజున కనుక ఈ యొక్క శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసినట్లయితే వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సంపదలు కలుగుతుంటాయి. కొంతమంది అంటుంటారు, మాకు ఆచారం లేదు గురువుగారు, వ్రతం చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. ఆచారం అనేది ఎవరో వాళ్ళు ప్రారంభం చేస్తేనే కదా ఆచారం ప్రారంభమయ్యేది. పూర్వం కొంతమంది ఇళ్లలో చేసేవాళ్ళు కాదు, ఇది ఎవరైనా చేయవచ్చు. అట్లాగే పెళ్ళైన దంపతులు, నూతన దంపతులు ఎవరైతే ఉంటారో, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వాళ్ళ కుటుంబ వృద్ధి, ఆ భర్తకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. అట్లాగే శ్రావణ మంగళగౌరి వ్రతం చాలా విశేషం. ఈ మంగళగౌరి వ్రతం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందంటే సౌభాగ్యం పెరుగుతుంది స్త్రీకి. అంటే భర్తకు ఆయుష్ ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. మరి ఆ భర్తకి ఎటువంటి గండాలున్నా సరే ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేయడం వల్ల సర్వ సౌభాగ్య, సుఖ సంపదలు కలుగుతాయని చెప్పి ఈ యొక్క శ్రావణ మాస విశిష్టత చెబుతూ ఉంటారు. అలాగే వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైనదైతే తోర పూజ ఉంటుంది కదా గురువుగారు. తోరం అనేది ఎలా కట్టుకోవాలి, ఎలా పూజించాలి అనేది చాలా మందికి సందేహం. ఒక్కసారి దీన్ని నివృత్తి చేయండి గురుగారు. తప్పనిసరిగా తోరం అనేది 9 సూత్రాలు ఉండాలి. 9 సూత్రాలు అంటే 9 ముడులు, 9 వరసలు, 9 ముళ్ళు వేయాలి. ఆ 9 ముళ్ళు కూడా నవరంధ్రాలకు ప్రతీక, నవనిధులకు ప్రతీక. మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి, అట్లాగే నవనిధులు కూడా ఈ యొక్క 9 సూత్రాలు వేసి, 9 వరసలు వేసి, 9 ముళ్ళు వేసి కనుక ఆ తోరబంధన పూజ చేసి, మనకి ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, నామాలతో పూజ చేసి చేతికి ధరించాలి. అట్లాగే ప్రధానంగా కలశం పెట్టడం, ఆ కలశంలో తమలపాకులు వేయడం, ఏదైనా మామిడాకులు కానివ్వండి, దాని మీద కొబ్బరికాయ, పైన జాకెట్ ముక్క పెట్టి దాంట్లో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి ఈ యొక్క కథను చదువుకొని ఈ యొక్క వ్రత అక్షతలు ఎవరైతే వేసుకుంటారో కథాక్షతలు, వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంటుంది. తప్పకుండా గురుగారు. మన హోమాది క్రతువుల్లో కూడా చాలా సందర్భాల్లో చూస్తాము, ఒక 9 కలశాల్లాగా పెడుతూ ఉంటారు. లేదంటే ఏదైనా పూజా వ్రతం మన సంప్రదాయంలో చెప్పబడినప్పుడు ఖచ్చితంగా కలశం ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. కలశం మీద ఎంచుకునేటువంటి ఆ వస్త్రం కూడా పలానా రీతిలో ఉండాలి, పలానా రంగులో ఉండాలి అని ఏమన్నా ఉంటుందా? అసలు కలశానికి ఎందుకంత ప్రాధాన్యత మన పూజల్లో ఇవ్వబడింది గురుగారు? అంటే మా కలశం అనేది ఈ ప్రాణశక్తిని దాంట్లోకి ఆవాహన చేస్తాం. ఎందుకంటే పైన కొబ్బరికాయ ఏదైతే పెడతామో దాన్ని పూర్ణ కలశం అంటారు. దాన్ని కొబ్బరికాయ పేరే పూర్ణ ఫలం అని దాని యొక్క మంచి పేరు. ఆ పూర్ణ ఫలం పెట్టి ఎప్పుడైతే ఆ కలశంలోకి ఆవాహన చేస్తామో
ఆ దేవత ఆవాహన అవుతుంది. ధ్యాయామి ధ్యానం సమర్పయామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ మంత్రంతో కనుక ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో ఖచ్చితంగా ఆ శక్తి దాంట్లో నిక్షిప్తం అవుతుంటుంది. మరి ఆ కలశం తర్వాత కదిలిస్తాం, ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఆ పూజ చేసినంతసేపు ఉంచి ఎప్పుడైతే ఉద్వాసన చెప్తామో అప్పుడు ఆ కలశంలోంచి ప్రాణశక్తి వెళ్ళిపోతుందని చెప్పి దాని ప్రత్యేకత ప్రతీతి. కాబట్టి ఆ కలశానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ కలశంలో ఏదైతే మనం దేవతను ఆవాహన చేస్తామో మంత్రయుక్తంగా మంత్రసహితంగా ఆవాహన చేయాలి. దాంతోపాటు ప్రతిమ పెట్టాలి. ప్రతిమ ఏదైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనుకోండి, వరలక్ష్మి ప్రతిమ కనీసం బంగారంలో, శక్తి లేదనుకోండి వెండిలో, అది కూడా లేదు రాగిలో చేయించాలి. ఇనుముతో మాత్రం పనికిరాదు. ఇనుము ఓన్లీ ఒక శని భగవానుడికే కాబట్టి ఈ 3 ప్రతిమలు ఏదన్నా పెట్టవచ్చు. అది కూడా శక్తి లేదనుకోండి మట్టి ప్రతిమ పెట్టి కూడా పూజ చేయవచ్చు. తప్పకుండా గురుగారు. అలాగే ఈసారి 24వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి హోమాది క్రతువులు కావచ్చు, విశేషాలు కావచ్చు, ఈ శ్రావణ మాసంలో వస్తున్న ఈ పర్వదినం తాలూకా విశేషం ఏంటి గురుగారు? ఈ నెల 24వ తారీఖు ఆదివారం అయిందమ్మా. విశేషమైన తిథి వచ్చింది. ఆ రోజున మన పీఠంలో కేపీహెచ్పి కాలనీ ఫేస్ 4 గణేష్ టెంపుల్లో యథావిధిగా ప్రతి మాసంలో చేసినట్లుగానే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, అట్లాగే కొన్ని రాజుల వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంటుంది. మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం. దీనివల్ల చాలామంది ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ సమస్యలు విని వాళ్ళందరికీ వాళ్ళే కాల్ చేసి మన పూజలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కర్కాటక రాజు వాళ్ళకి ప్రధానంగా అష్టమ శని. ఈ అష్టమ శని వల్ల ప్రాణ సంకటం అంటాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారగో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానజలం ధనక్షయం. ద్వాదశంలో ఉన్న శని జన్మంలో ఉన్న అష్టమంలో ఉన్న ప్రాణం మీదకి తీసుకొస్తాడు. కుర్వంతి ప్రాణ సందేహం, అసలు బ్రతకడం వేస్ట్, చచ్చిపోదామనే స్థితికి తీసుకెళ్తాడు అష్టమంలో శని కనుక ఉన్నట్లయితే. అది అనారోగ్య సమస్య వల్ల కావచ్చు, కొంత కష్టాల పాలయ్యి దానివల్ల అటువంటి పరిస్థితి రావచ్చు. ఈ యొక్క అష్టమ శని వల్ల ఈ కర్కాటక రాజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అష్టమ శని దోషం బలంగా ఉంది కాబట్టి ఈ అష్టమ శని ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క శని హోమం చేయాలి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకైతే చదువు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది పెళ్ళైన వాళ్ళు కనుక కుటుంబం మీద, సంసారం మీద, సంసారంలో చికాకులు, ప్రశాంతత లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, రాత్రి అయ్యేప్పుడు చికాకు ఉండడం, ఇట్లా ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా బలంగా ఉంది. మకర రాశి వాళ్ళకి అంత్యంలో ఉంది. వచ్చే సంవత్సరం మేతో శని మారిపోతాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా శని ఏం చేస్తాడంటే వచ్చే ముందే 6 నెలల ముందు నుంచే ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఏలినాడు శని, అష్టమ శని అయినా సరే ఒక 6 నెలల ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. అట్లాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా 6 నెలల ముందు నుంచే దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి అంచెలు ఉన్నాడు. ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే కష్టాలు పడ్డారో, ఏదైతే సమస్యలతో అనుభవించారో, అప్పులు పాలయ్యారో, ఇక్కడి నుంచి అప్పులు తీరేటువంటి సమయం మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఈ శని ఉన్నంతకాలం వాళ్ళు ఎంత సంపాదించినా ₹1 మిగలదు. వాళ్ళు తెచ్చిన దానికి, వాళ్ళు చేసిన అప్పులకి సరిపోతూ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. తర్వాత కుంభరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కుంభలగ్నంలో శని ఉన్నాడు కాబట్టి అనుకోని చికాకులు రావడం, ఇంత డబ్బు వచ్చినా సరిపోకపోవడం, అప్పులు పాలు కావడం, స్థానం స్థానం మారేటువంటి అవకాశాలు, కొంతమందికి స్థానం మారుతూ ఉంటారు ఉద్యోగం అకాలంగా. తర్వాత ధనక్షయం, విపరీతమైన డబ్బు ఖర్చు, అనారోగ్య సమస్యలు, మరి భార్యాభర్తల మధ్య కొంత కలహాలు రావడం, ఇదంతా కూడా ఈ యొక్క శని భగవానుడి వల్ల జరుగుతుంది. అలాగే మిగతా చేసేటువంటి హోమాది క్రతువులు ఉంటాయి కదా గురుగారు, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, శూలిని దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాలు, ఇవి ఏ ఏ సమస్యల వాళ్ళకి బాగా ఉపకరిస్తాయి? ఎప్పుడైనా సరే శని హోమం చేసినప్పుడు ఖచ్చితంగా రుద్రహోమం చేయాలి. అంటే ఈశ్వరార్చన చేయాలి. ఎందుకు చేయాలంటే శనికి చేస్తే శని దోషం పోతుంది. ఈశ్వరార్చన చేయడం వల్ల దారిద్ర్య బాధ తొలగిపోతుంది. అంటే అప్పటిదాకా శని సమయంలో సహజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రుద్రార్చన చేయడం వల్ల, రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలగడం, తర్వాత ఆయుర్వృద్ధి పెరుగుతుంది, ఆయుష్ ప్రమాణం పెరుగుతూ ఉంటుంది, తర్వాత ధనం సంప్రాప్తి కలుగుతుంటుంది. ఏదైతే దరిద్ర బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారో ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఈశ్వరుడి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఈశ్వరార్చన ప్రతివాడు చేయాలి. శని సమయంలో తప్పనిసరిగా చేయాలి. దాని గురించే మన పీఠంలో శనికి హోమం ఎవరికైతే చేస్తామో తప్పనిసరిగా రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 కలిపి చేస్తాం. ఎందుకు చేయాలంటే ఆయుష్ పెరగాలన్నా, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఫైనాన్షియల్గా డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా ఈ 4 హోమాలు కలిపి చేయాలి. ఎప్పుడైనా సరే శనికి శాంతి చేస్తే ఖచ్చితంగా 4 చేయాలి. ఒక శనికి ఒకటి చేస్తే ఫలితం రాదు కాబట్టి 4 హోమాలు కలిపి చేస్తూ ఉంటాం. దాంతోపాటు మృత్యుంజయ హోమంతో పాటు ఈ యొక్క శూలిని దుర్గా చాలా విశేషంగా పనిచేస్తుంది. నరఘోష, జనఘోష, బంధుఘోషకి చాలా విశేషంగా పనిచేస్తుంది.
నరదృష్టికి నలరాయి పగులుతుందని చెప్పి శాస్త్రం ఉంది కాబట్టి నరఘోషతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మనం ఒక యంత్రం పెట్టి ఈ యొక్క శూలిని దుర్గా జపం పూర్తయిన తర్వాత హోమంలో పెట్టి ఆ మంత్రశక్తి మొత్తాన్ని కూడా ఈ యొక్క యంత్రంలోకి ఆవాహన చేస్తాం. ఆ పవర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ యంత్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రం దగ్గర పెట్టుకొని ఆ శూలిని దుర్గ మంత్రం ఉంటుంది, మూల మంత్రం. అది ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు జపిస్తారో వాళ్ళకి ఈ యొక్క నరఘోష అనేది తొలగిపోతుంది. నరఘోష అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒకసారి చేస్తే సరిపోతుంది, యంత్రం పెడితే వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు. అట్లా పోదు. ఆ యంత్రం పెట్టుకొని ప్రతినిత్యం కూడా ఎవరో ఒకళ్ళు జపం చేయాలి. ఇంట్లో భార్య అయినా భర్త అయినా పిల్లలైనా సరే 108 సార్లు కనుక జపం చేసినట్లయితే ధూపం వేసి అప్పుడు ఆ నరఘోష ఏ రోజు కారో తొలగిపోతూ ఉంటుంది. తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న అంటే లాస్ట్లో లక్ష్మీ నృసింహవనం. లక్ష్మీ నృసింహవనం అనేది ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి లక్ష్మీ నృసింహవనం చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉంటాం, కొంతమంది అనుకుంటూ ఉంటాం, కొంతమందికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే ఈ నెల 2 లక్షలు కావాలి, డబ్బు దొరకదు, మనకు రావాల్సిన డబ్బు రాదు, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎప్పుడైతే లక్ష్మీ నృసింహ దర్శనం చేసినా లక్ష్మీ నృసింహ హవనం చేస్తే కూడా ఖచ్చితంగా డబ్బు సంప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఎవరైనా సరే డబ్బుకి ఇబ్బంది పడే వాళ్ళు నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలు ఖచ్చితంగా ధనం వస్తుంది. నేను చాలాసార్లు ప్రాక్టికల్గా చూశాను, చాలామందికి చెప్పాను, చాలామంది ఫలితాన్ని అనుభవించారు అట్లా. కాబట్టి లక్ష్మీ నరసింహవనం చాలా విశేషం. కాబట్టి మన పీఠంలో సుదర్శన సహిత లక్ష్మీ నరసింహవనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ఐశ్వర్య ప్రాప్తి, అట్లాగే నరఘోష, తర్వాత శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు పోతాయి. చాలామంది ఎట్లుంటారంటే మన ప్రక్కనే మంచిగా ఉంటూ మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఏదో రకంగా దెబ్బతీయాలనో. ఇటువంటి వాటికి ఎవడైతే శత్రు సంబంధమైన వ్యవహారం జరుగుతాయో మనల్ని ఎటువంటి వాడు కూడా మనం టచ్ చేయలేడు ఇది చేయడం వల్ల. ఎవరైతే మన మీద శత్రుత్వంతో ఉంటారో వాళ్ళు మిత్రులు అయిపోతారు, వాళ్ళ శత్రుత్వం తొలగిపోతుంది ఈ హోమాల వల్ల. తప్పకుండా గురుగారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అలాగే ఈ హోమాది క్రతువుల్లో ఎవరెవరు పాల్గొనొచ్చు గురువుగారు? ఈ హోమం అనేది ఎవరైనా చేయొచ్చమ్మా. అగ్నిముఖావై దేవత అని చెప్పి భగవంతుడు అగ్నిముఖంగానే ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. కాబట్టి ఎవరికైతే వేగవంతమైన ఫలితం కావాలి అనుకుంటారో, నాకు వెంటనే పని కావాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి కనుక హోమం చేస్తే ఖచ్చితంగా 100% ఫలితం వస్తుంది. ఆ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంత్రలోపం లేకుండా, ద్రవ్య లోపం లేకుండా చేయాలి. వాళ్ళు చేసేవాళ్ళు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఖచ్చితంగా హోమం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. నేను చాలామంది, కొన్ని లక్షల మంది చేయించుంటా హోమాలు. ఆల్మోస్ట్ 99% ఫలితం వచ్చిన వాళ్ళు తప్ప రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సరే, ఫలితం అనేది కొంతమందికి మర్నాడే వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మరి కొంతమంది 3 రోజులకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 30 రోజులకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 3 నెలలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ ఫలితం రావడం అనేది తథ్యం. కాకపోతే వాళ్ళ కర్మ ప్రభావం వల్ల, మనం చేసిన కర్మ వల్ల వెనక ముందు తప్ప ఖచ్చితంగా ఫలితం వస్తుంది. హోమాన్ని మించింది క్రతువు లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది హోమాలు ఎక్కువ చేస్తున్నారు, పూర్వం చేసేవాళ్ళు కాదు. ఈ హోమం వల్ల విశిష్టత అందరికీ తెలిసింది. పూర్వం ఏంటంటే ఓన్లీ బ్రాహ్మణే చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని జాతుల వాళ్ళు చేస్తున్నారు హోమం. హోమం వల్ల మంచి వేగవంతమైన ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తే కుజదోషం గురుగారు. అవును, కుజదోషం కూడా ప్రతి ఇంట్లో ఒకరు ఖచ్చితంగా ఉంటూ ఉన్నారు. అంటే ఇది పూర్వం నుంచి కుటుంబ పారంపర్యంగా ఏమన్నా అందరికీ వస్తుందా, లేకపోతే కుజదోషం ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? అంటే ఒకప్పుడు జ్యోతిష్యం నిగూఢంగా ఉండేది. జ్యోతిష్యం 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. ఆ 4 లక్షల శ్లోకాల్లో మనకు అవైలబిలిటీ ఉంది మాత్రం ఓన్లీ 4,000 శ్లోకాలు మాత్రమే. మరి 4 లక్షల శ్లోకాలు తగలబెట్టేశారు ఒకప్పుడు. అంటే ఈ శాస్త్రాన్ని ఎవరికి తెలియకూడదని చెప్పి బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఆ 4 లక్షల శ్లోకాలను తగలబెట్టారు. 4,000 శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ జ్యోతిష్యం అనేది మహాసముద్రం, ఎంత నేర్చుకున్నా ఇంకా తెలియదు ఉంటూ ఉంటుంది. కాబట్టి కుజదోషం అనేది వంశానుక్రమంగా వస్తూ ఉంటుంది. మరి ఇంట్లో ఎవరికైనా కుజదోషం ఉందంటే మన పూర్వీకులు ఎవరో ఒకరికి వెనకాల ఉండే ఉంటుంది. ఒకసారి మనం మన ఫ్యామిలీ వెనక ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. ఎవరికైనా ఇంట్లో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నా, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఓన్లీ స్త్రీ సంతానమే, ఆడ సంతానమే, పుత్ర సంతానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మన ఇంట్లో మన బాబాయిల్లోనో పిన్నిల్లోనో, పిన్నులకు అమ్మ చెల్లెళ్ళకి కానివ్వండి, తర్వాత అన్నదమ్ములకు కానీ, అన్నదమ్ముల పిల్లలకు కానీ, ఇట్లా ఈ దోషాలు ఉంటూ ఉంటాయి. అంటే అదే సిగ్నల్, ఎవరికైతే పిల్లలు లేకపోయినా నాగదోషం ఉన్నట్లే, అంటే పైనుంచి వచ్చినట్టు లెక్క. మనం ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. నాకు ఒకడికే కుజదోషం వచ్చింది అనుకుంటారు, కాదు, పైనుంచే వస్తుంది ఇది. ఒక్కసారి వెనక్కి తిరిగి మన ఫ్యామిలీస్ గురించి ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది, నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, పిల్లలు వృద్ధిలో రాలేకపోతున్నావా. కొంతమంది అన్ని సోర్సెస్ ఉంటాయి, డబ్బు ఉంటుంది,
కానీ తెలివితేటలు ఉండవు. అట్లా ఈ యొక్క నాగదోషం ఉన్నా కుజదోషం ఉన్నా మైండ్ ఎదక్కపోవడం, వృద్ధిలోకి రాలేకపోవడం, ఇదంతా కూడా కుజదోష ప్రభావం బలంగా ఉంటుంది. ఈ కుజదోషం ఉన్నట్లయితే ఆస్తులు నష్టపోవడం, మరి ఎన్ని ఎకరాల స్థలాలు ఉన్నా సరే వీళ్ళ హయానికి వచ్చేటప్పుడు ఎకరాలు మొత్తం కరిగిపోతాయి. ఆస్తులు అమ్ముకోవడం, మళ్ళీ కింద నుంచి కష్టపడి కింద నుంచి పైకి రావాల్సిన స్థితి రావడం ఈ కుజదోషంలో జరుగుతూ ఉంటుంది. కుజదోషంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా, అనారోగ్య సమస్యలు జరగడం, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ కావడం ఇట్లా. మరి ఈ యొక్క కుజదోషం ఉన్నట్లయితే శుక్రదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంసార జీవితం దెబ్బతింటం, ఇదంతా కూడా కుజదోష ప్రభావం వల్ల జరుగుతుంటాయి. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ జాతకాన్ని తెలుసుకోవచ్చండి. లేదా గురుగారిని డైరెక్ట్గా కలవాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502 దగ్గర గురుగారు అందుబాటులో ఉంటారు. కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. లేదా ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా వారితో మాట్లాడచ్చు. అలాగే ఈ నెల 24వ తారీఖు శనివారం రోజున విశేషంగా శ్రావణ మాసం కాబట్టి ప్రతి మాసంలో ప్రతి పర్వదినం రోజున విశేషమైనటువంటి పర్వదినాల్లో గురువుగారు సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా హోమాది క్రతువుల్ని జాతకపరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో, జాతకంలో ఎవరికైతే సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం వంటివి, నాగశాపం వంటివి ఉంటాయో వాటన్నింటి కోసం కూడా ఆశ్లేష బలితో పాటుగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు కదా. ఈ నెల 24వ తారీఖున ఉండబోతోంది. ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చు. అలాగే గురుగారు, నాగదోషం, నాగశాపం వీటన్నిటికీ సంబంధించి కొంతమంది భక్తుల అనుభూతుల్ని మీరు అప్పుడప్పుడు మాతో పంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మీరు ఒక 2-3 సంఘటనలు చెప్పడం కూడా జరిగింది. ఇంకా మీకు బాగా గుర్తుండిపోయి మీతో పంచుకున్న తర్వాత పరిష్కార మార్గం దొరకడమే కాదు, అసలు ఆ సమస్య నుంచి బయట ఎలా పడ్డారు అనేది ఏదన్నా ఒక అనుభూతి చెప్పండి గురుగారు. మొన్న ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి అసలు దేవుణ్ణి నమ్మదుట. చదువుకుని చిన్నపిల్లనే డిగ్రీ కంప్లీట్ అయినట్టుంది. ఫోన్ చేసింది. ఆ అమ్మాయికి కళ్ళలో నాగదేవత కల్లోకి వస్తుందట. కల్లోకి వచ్చి నన్ను ఆరాధించు, నాకు పూజ చేయి అని చెప్తుండదట. ఎప్పుడైతే కల్లోకి వచ్చిందో మర్నాడు పొద్దునే ఒంటి మీద మచ్చల్లాగా రావడం, ఆ టైంలో ఆ అమ్మాయి సర్పంలాగా బిహేవ్ చేయడం, మన సర్పంలాగా ప్రవర్తించడం, ఇట్లా మెలికలు తిరగడం, నేల మీద పాకడం ఇట్లా చేస్తుంటుందట. మొన్న ఫోన్ చేసింది, గురువుగారు నాకు ఇట్లా వస్తూ ఉంటుందండి, మరి నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్మేదాన్ని కాదు, మరి అక్కడెక్కడో మణిగల సర్పం ఉంది, మణి ఉంది, అక్కడ పోయి తెచ్చుకో అని చెప్తుందట. నాగదేవత నా కల్లో కనపడి వాళ్ళన్న చోట మణి ఉంది, నువ్వు పోయి తెచ్చుకో అని చెప్తుందని చెప్పింది. అంటే నేను చెప్పా, అట్లాంటి వాడు జరగబోద్దమ్మా, ఎందుకంటే ఈ కొన్ని కళలు పిచ్చి కళలు వస్తుంటాయి. ఎందుకంటే మణిగల సర్పం అనేది మానవుడి కంట పడదు. ఎప్పుడైనా సరే మణిగల సర్పం దేవతా సర్పం. ఆ అమ్మాయి తిరిగి నేను వెళ్ళమంటారా గురువుగారు, ఎతకమంటారా అని అడిగింది. అట్లా చేయకూడదమ్మా, చాలా తప్పది. ఎందుకంటే దేవతా సర్పానికే మణి ఉంటుంది, మిగతా సర్పాలకి మణి ఉండదు. ఆ మణి ఉన్న సర్పం అసలు నరుడి కంట పడదు. నరుడి కంట కనుక పడ్డట్లయితే తలకాయ నేలకేసుకొని కొట్టుకొని చచ్చిపోతుంది ఆ సర్పం. పైగా ఆ మణిగల సర్పం వచ్చినప్పుడు సిగ్నల్ ఎట్లా ఉంటుందంటే సుగంధ పరిమళ వాసనలు వస్తూ ఉంటాయి. ఇట్లా సర్పం వెళ్ళిందనుకోండి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ మణిగల సర్పం వచ్చినప్పుడు. మరి ఇట్లా వచ్చింది గురు అంటే అట్లా ఏం కాదమ్మా, నువ్వు ఒకసారి నాగప్రతిష్ఠ చేయమని చెప్పా. మనం వచ్చింది, చేసుకుంది, తనకి నేను మొత్తం బంధన చేశా. మరి ఇట్లా రాకుండా చేయండి గురువుగారు అని అడిగింది. అంటే ఆశీర్వాదం ఇచ్చి అమ్మాయికి బంధన చేశాను. మళ్ళీ ఇంతవరకు అమ్మాయికి అటువంటి కళలు రావట్లేదని చెప్పింది. ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తాయి గురువుగారు అలా కళ్ళు? అంటే కొంతమందికి కొన్ని గ్రహాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని సమయాల్లోనే ఇటువంటి దర్శనం అవుతూ ఉంటుంది. స్వప్న దర్శనం, భగవంతుడు కలియుగంలో డైరెక్ట్గా ప్రత్యక్షం కాడు, కళలోనే కనపడతాడు, ఇళ్ళలో కనపడ్డు భగవంతుడు. కాబట్టి ఆమెకి ఆ యోగం ఉంది, ఆ నాగదేవత దర్శనం ఇచ్చింది. నాకు కూడా ఇప్పుడు ఆ దర్శనం ఇవ్వాలి అమ్మవారు, మరి ఆ అమ్మాయికి ఇచ్చింది. సరేనమ్మా, నాగప్రతిష్ఠ చేయమని చెప్పాను, చేసిన తర్వాత మంచిగా ఉంది. అద్భుతం గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్ నుండి అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/10/1973. టైం అండి? టైం మార్నింగ్ అనుకుంటాను, కానీ నక్షత్రం తెలుసండి, పుష్యమి నక్షత్రం. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. చెప్పమ్మా, సుమారు సమయం చెప్పండి. గురుగారు సమయం తెలియదండి. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం 24 గంటలు ఉంటుంది, అవునా? ఏ నక్షత్రమైనా నక్షత్ర ప్రమాణం 24 గంటలు 23 గంటలు ఉంటుంది.
మరి ఏ పాదమో తెలిస్తే దాన్ని బట్టి చెప్పు. ఉదయం పుట్టారా, మధ్యాహ్నం పుట్టారా, అది కూడా తెలియదా? కర్కాటక రాశి అండి. నాకు తెలియదమ్మా, నువ్వు నాకు పాఠాలు చెప్తున్నట్టుంది. పుష్యమే నక్షత్రం, కర్కాటక రాశి నాకు కూడా తెలుసు. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. పోనీ పేరేంటి? అదే అండి, మీ పేరు చెప్పండి. పిల్లలతో మాకు ఎలా ఉంటుంది, నాకు మా బాధలు. మీ పేరేంటి? నా పేరు మాధవి అండి. మాధవి. మీ వారి పేరు? మా వారి పేరు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. పిల్లల పేర్లు చెప్పండి. పిల్లల పేరు వరుణ్ కుమార్, వైష్ణవి. వరుణ్ కుమార్, వైష్ణవి. బాగానే ఉంది కదా ప్రజెంటు. మా ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారా చూసుకోరా మమ్మల్ని అంటే జాతకపరంగా గురుడు నీచబడ్డాడు మీ జాతకంలో. గురుడు నీచలో ఉంటే అంటే పుత్రకారకుడు గురుడు, బహుపుత్రకారకుడు గురుడు. మరి పుత్రస్థానం దెబ్బతిన్నట్టు లెక్క. మరి గురుడు కనుక నీచబడితే సంతానంతో సరైన సఖ్యత ఉండదు. అవునా? అవునండి, మా అబ్బాయితో సఖ్యత లేదు. అది ఉండదు. ఆ గురుడు నీచబడ్డాడు. మరి అది పెరగాలి అంటే గురుడికి హోమం చేయించండి, జప హోమాలు చేయించండి. చేస్తే ఇటువంటి ఇబ్బందులు తగ్గుతాయమ్మా. గురువుకి చేయించాలా? ఆ గురుగ్రహానికి జపం హోమం చేయండి, శనగలు దానం చేయండి. చేస్తే మీకు ఆ సమస్య తగ్గుతుంది. ఓకేనా? సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? అమ్మా నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1990 ఏప్రిల్ 20. ఏప్రిల్ 20? 29 అండి. టైము? టైం ఉదయం 11 గంటలకి. ఎవరిది జాతకం? నాదే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రాజోల మండలం, చింతలపల్లి గ్రామం నుంచి. మాట్లాడండి అమ్మా గురుగారితో. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. ఏంటి సమస్య? ఏంటి? బ్రహ్మాండంగా ఉంది నీ జాతకం. నా జాతకం బ్రహ్మాండంగా ఉందని, నాకు బాబు చనిపోయాడు గురువు గారు. 6 నెలలు అవుతుంది. ఫస్ట్ నుంచి బాబుకి అనారోగ్యం వచ్చింది 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నేను తిరిగి ఆపరేషన్ చేయించుకున్నానండి. నేను మా పుత్ర సంతానం ఇవ్వగలనా లేదా? నాకేమో డేట్స్ కూడా ఆగిపోయినాయండి, డేట్స్ కూడా రావట్లేదు. డాక్టర్స్ ఏమో ఏమీ తేడా లేదంటున్నారు, నాకు డేట్స్ రావట్లేదు. తిరిగి ఆపరేషన్ చేయించుకున్నాను, దానికి ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదండి. నువ్వేం కంగారు పడబాకు. ఖచ్చితంగా 100కి 100% నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఓకేనా? జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఓకేనా? శుక్రుడు బాగున్నాడు, తర్వాత రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గజకేసర యోగం ఉంది. కాకపోతే కాలసర్ప దోషం ఉంది. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పెడితే సంతాన నష్టం కావడం కానీ, మరి పుత్ర సంతానం లేకపోవడం కూడా కొన్ని సమయాల్లో జరుగుతూ ఉంటుంది. నువ్వు నేను చెప్పింది చేయమ్మా. వచ్చి నాగప్రతిష్ఠ చేసుకో. ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా 100కి 100% సంతానం కలిగి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా? జాతకం బాగుంది, నువ్వేం అధైర్యపడక్కర్లా. ఎప్పుడైనా ఈ దోషాలు ఉంటే మందులు కూడా పనిచేయవు. కొంతమందికి, నేను ఒక అమ్మాయికి అయితే 45 సంవత్సరాల వరకు సంతానం లేరు. ఒక అమ్మాయికి 45వ సంవత్సరం వరకు సంతానం కలగలేదు. మరి ఆ అమ్మాయి తిరిగిన హాస్పిటల్ లేదు. ఇదే హైదరాబాద్లో సంచి పట్టుకొని ప్రతి హాస్పిటల్కి తిరిగింది. మరి ఇదే నాగప్రతిష్ఠ సుబ్రహ్మణ్య జపం చేస్తే 3 పిల్లలు కలిగారు అమ్మాయికి. ఇప్పుడు అర్థమైందా? 45 సంవత్సరాల పాటు పిల్లలు పుట్టలేరు. వాళ్ళు డాక్టర్ చెప్పారట, ఈ సంవత్సరం పిల్లలు పుట్టకపోతే నీకు సంతాన యోగం లేనట్టేనమ్మా, నువ్వు కూడా ఆశీర్వదుకోవాలని చెప్పారట. మరి ఇది చేసిన తర్వాత మరి 3 పిల్లలు పుట్టారు. ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత 2 కమల పిల్లలు పుట్టారు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. అట్లా కొన్ని 100 మందికి అయిందమ్మా సంతానం. నేను చేయించిన వాళ్ళకి కొన్ని 100 మందికి అయింది. కాబట్టి జ్యోతిష్యం అనేది మనకి జరగబోయే చెప్పే జ్యోతిష్యం. ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. కొంతమంది భయపడుతుంటారు. ఎందుకంటే సమస్య ఏంటి, దానికి పరిష్కార మార్గం కూడా జ్యోతిష్యంలో ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. లేనిదంటూ ఏది లేదు, కానిదంటూ ఏది లేదు కూడా. సాధనాత్ సాధ్యతే సర్వం అని చెప్పి మనం గనక ఏదైతే దోషం ఉందో దాని తగ్గ పరిహారం కరెక్ట్గా చేసినట్లయితే 100కి 100% రిజల్ట్ వస్తుంది. దాంట్లో సందేహం లేదు. పైగా మన పీఠంలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎటువంటిదైనా సరే. నేను కొంతమంది బ్రాహ్మణుల్ని నేను రిక్రూట్ చేసుకున్నా. ఎట్లాగంటే నేను ఏదైతే చెప్పానో అదే చేయాలి. వాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిందంటే వాళ్ళ వెనకాల 10 మంది ఉంటారు, అంతే కదమ్మా. కాబట్టి నేను చెప్పిన విధంగా చేయమ్మా. కింద అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయి. ఇంకా నేను వివరంగా చెప్తా ఎట్లా చేయాలి ఏంటి, దాని ప్రకారం చేసుకో. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, అందులో అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరా నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. స్వాగతం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. నేను 7వ తారీఖు 4వ నెల 1989లో పుట్టానండి. టైం అమ్మా? ఉదయం 5 గంటలకండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నానండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఆరోగ్యం బాగుందా? మ్యారేజ్ ఆరోగ్యం బాగుందా అంటున్నా. హెల్త్ బాగుండదు. స్కిన్ ప్రాబ్లం కానీ సర్ది కానీ ఏమైనా ఉందా? జలుబు కానీ? బాగా కోల్డ్ అవుతుందండి. అది ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ నీకు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? ఓకే. చాలా సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయండి. నా తర్వాత ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళకు కూడా చేయాలి కదా అని అమ్మ బాధపడుతూ ఉంటుంది. ఏం కాదు, బాధపడాల్సిన పని లేదు. నేను చెప్పింది చేయండి. జాతకంలో కళత్ర స్థానం నీచపడింది అంటే కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు నీచపడ్డాడు జాతకంలో. దీనివల్ల పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారుతుంది. మీద అవునా? చాలా సమస్య అండి. దగ్గరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏం కంగారు పడవాకు, నీకు పేపర్ మీద రాసిస్తా గ్యారంటీ పెళ్ళి అనేది. ఓకేనా? నేను చెప్పింది చెయ్యి. ఖచ్చితంగా నాగదోషం ఉంటుంది. దాంతోపాటు ఈ కళత్ర దోషానికి రవి, శుక్రుడు, బుధుడు మీనరాశిలో ఉన్నారు. ఇది పెద్ద దోషం. ఈ మూడు గ్రహాలకి జపహోమాలు చేయడం, నాగప్రతిష్ఠ చేస్తే 40 రోజులలో వెతుక్కుంటూ సంబంధం వస్తుంది. ఓకేనా? గురుగారండి, నాకు ఆల్రెడీ సంబంధం రెడీగా ఉందండి. తను సరిగా మాట్లాడట్లేడు. మొన్నటి వరకు బాగానే మాట్లాడారండి. అబ్బాయి పేరు సతీష్ కుమార్ వర్మ. అబ్బాయిది 1987. అక్కర్లేదు కానీ నేను చెప్పింది నువ్వు. ఆయన టైం బాగలేదు, ప్రజెంట్ మనస్సు స్థిమితంగా లేదు, ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాడునా? ఫైనాన్షియల్ గా అంటే నాకు తెలియదండి. తనైతే జాబ్ చేస్తున్నారు. సరే, నీకు చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయితో నీకు రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా. ఓకేనా? ప్రధానంగా నీ దాంట్లో దోషం ఉందని చెప్తున్నావు కదా, కళత్ర దోషం ఉన్నది. ఈ కళత్ర దోషం ఉంటే నువ్వు పెళ్లి చేసుకున్నా సమస్య వస్తుంది. ముందుగా పరిచయం ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత కూడా ఏదో రకంగా ఇద్దరికి విభేదాలు వస్తాయి.
కాబట్టి దానికి ముందు చేయాలి. నేను చెప్పిన రెమెడీ చేసి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నీకు ఆగకుండా మంచి శుభాలు సర్వశుభాలు జరుగుతాయి. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ మీరు కాల్ చేయి, నేను చెప్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు వినోద్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 6/6/1992. కాల్ డిస్కనెక్ట్ అయింది. టీవీ వాల్యూమ్ అందుకే మ్యూట్లో పెట్టుకోవాలండి. టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టుకుంటారు, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. గురుగారు, అలాగే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ఇంట్లో అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అసలు ఎవరి జాతకం బాగుంటే కనుక ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు, ఎవరి జాతకాన్ని ప్రధానంగా చూపించుకొని దోషాలు ఉంటే పరిహారం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయాల్సిందే. ప్రధానంగా ఇంటి యజమాని, ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి భార్య, మరి ఇంటి యజమాని సంపాదిస్తేగా ఇల్లు నడిచేది. కాబట్టి ఇంటి యజమాని జాతకం ఎట్లా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, శని దోషాలు ఉన్న ఫస్ట్ చూసుకోవాలి. శని దోషాలు చూసుకోవాలి. ఎందుకంటే ఈ శని సమయంలోనే ఎవరికైనా దెబ్బ కొట్టేది. అప్పటిదాకా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి గ్రాఫ్ పడిపోవడం, మరి రకరకాల సమస్యలు ఎదురు కావడం, ఒక్కొక్కసారి ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే ఈరోజు ఇంట్లో సరుకులు కూడా డబ్బులు లేని పరిస్థితి రావడం జరుగుతుంటుంది. మరి నా దగ్గర కొంతమంది వస్తుంది, ఒకళ్ళు వచ్చారు పాపం, తల్లి కొడుకులు వచ్చారు. మరి వాళ్ళని చూస్తే నాకు అపాయింట్మెంట్ డబ్బులు కూడా తీసుకోబుద్ది కాల, కడతామని వచ్చారు, 2000 కడతాం గురువు గారని వచ్చారు పాపం. చూసిన తర్వాత నాకు వదిలే అమ్మాయి వెళ్ళండి అని చెప్పి పంపించాను. చెప్తున్నా, మరి అటువంటి బాధలు ఉంటాయి. అది పడేవాడికే తెలుస్తుందంటారు కదమ్మా, అటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ సమయంలో ఈ యొక్క శని హోమం చేస్తే మార్గం దొరుకుతుంది. ఎటువంటి దరిద్రంలో ఉన్నా సరే, ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఈ యొక్క శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అప్పటిదాకా ఏదైతే ఇబ్బందులు పడుతుంటారో, డబ్బు లేక, ఉద్యోగం లేక, ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి, దిక్కుతోచని స్థితి అంటారు చూసారా, అట్లా ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ మన జీవితంలో పైకి వస్తామా లేదో కూడా తెలియదు. ఇటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో కనుక ఈ హోమం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అట్లాగే సత్యనారాయణ వ్రతం కూడా చాలా పవర్ఫుల్. దరిద్రంలో ఉన్నవాడు కనుక ఒక్కొక్కసారి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆ వ్రతం చేయడానికి కూడా డబ్బులు ఉండవు. సత్యనారాయణ స్వామి ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు ముందు రోజు సంకల్పం చేసి మనసులో అనుకొని స్వామిని వ్రతం చేస్తాను దండం పెట్టుకుంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వ్రతం చేయొచ్చు. చెప్తున్నా, ఆ వ్రతం చేయగానే ఉద్యోగం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చేయించాను, చాలామంది చెప్పాను కూడా. మరి సత్యనారాయణ వ్రతం కూడా చాలా పవర్ఫుల్. ఇట్లా కొన్ని కార్యాలు ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, అందుకు అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? నా పేరు వినోద్ మేడం. వినోద్ గారు, డేట్ ఆఫ్ బర్త్ కట్ అయిందా చెప్పండి. 6/6/92 కదా? అదే మేడం. టైం అండి? టైం ఉదయం 4 గంటలు మేడం. తెల్లారుతారా? తెల్లవారితే 6? తెల్లవారు 6. సరే, మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా. సరే వినోద్ చెప్పు. అవును మేడం. నమస్కారం స్వామి. నమస్తే. ఫస్ట్ టీవీ బంద్ చేయి. స్వామి చేసావా లేదా, మ్యూట్లో పెట్టావా లేదా? పెట్టినాను స్వామి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? నేను మామూలు వ్యవసాయం చేస్తున్నాను. పెండ్లి సరిగా సెట్ కాలేదు స్వామి. ఆడిన సరిగ్గా సెట్ కాలేదా? అసలు సెట్ కాలేదా? అసలు సెట్ కాలేదు స్వామి. చూసినా కూడా అంతా. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎట్లా గుర్తుపెట్టుకో. కొన్ని వృత్తుల వాళ్ళకి పిల్లని ఎట్లా, అట్లాగే పూజారికి పిల్లని ఎట్లా, పురోహితుడికి పిల్లని ఎట్లా. వాడు ఎన్ని లక్షలు సంపాదించినా ఆడపిల్లలు దొరకట్లేదు. పైగా ఇంకా కొన్నాళ్ళు పోతే రెండో పెళ్ళైనా చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి జాతకం బాగానే ఉందయ్యా. ఒక్కసారి నువ్వు ఏం చేస్తావు, శుక్రగ్రహానికి జపహోమాలు చేయించు. శుక్రుడు దోషం ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహానికి జపహోమాలు చేయించు, పెళ్ళవుతుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1. 1985. 85 ఫిబ్రవరి 1. టైము తెలియదండి అయ్యా. 85 55? 85. 85. టైం తెలీదా? టైం తెలియదు. పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి అవన్నా తెలుసా? సాయంత్రం అన్నారు. ఎవరిది జాతకం? అయ్యా టీవీ వైపు చూడకండి. ఆల్రెడీ మీ మాట అర్థం కావట్లేదు, చాలా స్లోగా ఉంది. మీరు టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుంది.
మాట్లా పెళ్లి గురించి అడుగుతున్నావా? సార్ పొలం పని ఉంది. ఓకే. జాతకంలో గురుడు నీచబడ్డాడు, గురుబలం లేదు. ఈ గురుబలం వల్ల నీకు పెళ్లి కావట్లేదు. నాగదోషం కూడా ఉంది. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ చేయి, తర్వాత గురుడికి జప హోమాలు చేయాలి. ఈ రెండు చేస్తే పెళ్ళి అవుతుంది. లేదంటావా ఎన్నాళ్ళు పోయినా అట్లా వెయిట్ చేయడం తప్ప ఫలితం రాదు. ఎందుకంటే దోషం చాలా బలంగా ఉంది. కుటుంబ స్థానంలో ఈ యొక్క గురుడు నీచబడ్డాడు కాబట్టి ఈ రెండు చేయించండి, పెళ్ళి అవుతుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తా అండి. 1994 ఆగస్టు 9 పుబ్బా నక్షత్రం. టైం అమ్మా. టైం అంత గుర్తులేదు మేడం. చెప్పాలమ్మా, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి జాతకం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సమయం తేదీ ఉంటే మీరు చక్కగా ఈ లైవ్లోనే జాతకం అనేది తెలుసుకోవచ్చు. చాలా మంది సమయం దగ్గరే ఆగిపోతూ ఉంటారు. సరే మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. చెప్పమ్మా. మా కోడలండి ఈ మధ్య అసలు ఇంట్లో బాగోట్లేదు, డేంజర్ అంటున్నారు. ఏంటండి అసలు విషయం? కోడలు పేరేంటి? ప్రత్యూష. ప్రత్యూష. మీ అబ్బాయి పేరేంటి? రవితేజ. రవితేజ. టైం కరెక్ట్గా ఉంటే బలానా దోషం ఉంది, బలానా దశ ఉందని చెప్పచ్చు. టైం లేకపోతే నేను కరెక్ట్ చెప్పలేనమ్మా. టైం సుమారుగా కూడా తెలీదా? ఎక్కడో రాస్తాను కానీ ఇప్పుడు లైవ్ లో గుర్తు రావట్లేదు సార్. రాశాను. సమస్య సరే, సమస్య ఏంటి? అనారోగ్య సమస్య ఏముంది చెప్పండి ఒకసారి. అనారోగ్యం, బీపీ, కొంచెం హెల్త్ బాగోట్లేదండి. కరెక్ట్ టైం చూసుకొని చేయమ్మా. కింద అపాయింట్మెంట్ నెంబర్ చేయండి. ఎందుకంటే జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు, చంద్రుడు బాగలేడు, తర్వాత గురు రాహులు గురుచండాల యోగం ఉంది, లగ్నం కుజుడు నడివని దోషప్రదంగా ఉంది. తర్వాత టైం తీసుకొని కాల్ చేయండి, చెప్తా కరెక్ట్గా చెప్తా ఏం చేయాలనేది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. అమ్మాయి అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం ఫిబ్రవరి 23, 2003. నవీన్ కుమార్ మేడం మా కొడుకు పేరు. టైం అండి? టైం నైట్ 9 గంటలకి మేడం. 9 నుంచి 10 వరకు మేడం. మాట్లాడండి గురుగారితో. స్వామి నమస్తే. స్వామి నమస్తే. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి వచ్చేసి డిగ్రీ వరకు వెళ్ళాడు, డిస్కంటిన్యూడ్ చేశాడు. ఇప్పుడు హార్వెస్టర్లు ఉన్నాయి, హార్వెస్టర్కి వెళ్తున్నాడు స్వామి. హార్వెస్టర్ అంటే మిషనరీస్ మేడం. ఈ సద్ద, జొన్న ఇట్లా వరి అట్లా క్రాప్ చేసే మిషన్ హార్వెస్టర్లు ఉన్నాయి మనకి. ఒకటి జాతకం నెంబర్ 1 ఉంది. పిల్లాడు పుట్టినాక నీకు బాగా కలిసి వచ్చి ఉండాలి, అవునా? ఏం స్వామి? పిల్లాడు పుట్టినాక నువ్వు టాప్ స్థాయికి వెళ్తావు, అంతకుముందు ఏముండదు నీకు, అవునా? అవును అదేం కరెక్ట్. కానీ ఇప్పుడు కొంచెం సరిగా లేడు అనేది నాకు ఇది. ఒకటి పేరేంటన్నావు? నవీన్ కుమార్. ఓకే. టైం బ్యాడ్ టైం అయిపోయింది. వచ్చే సంవత్సరం మీ నుంచి బాగుంటుంది. ఫస్ట్ నువ్వు చేయాల్సింది పెళ్లి చేయాలి అబ్బాయికి. ఫస్ట్ పెళ్లి చేయాలా? ఈయన జాతకం వల్ల నీకు కలిసి వస్తుంది. భార్య కాలు పెట్టినప్పటి నుంచి ఆయన కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. అంటే జనరల్గా ఏం ఆలోచిస్తామంటే పిల్లలు సెటిల్ కాలేదు కదా, మరి సెటిల్ అయినా చేద్దాం అనుకుంటాం సహజంగా. ఎప్పుడైతే నువ్వు ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అవుతుందో, అమ్మాయికి బొట్టు పెడతావో, ఆ క్షణం నుంచి ఆయన దశ మారిపోతుంది, గుర్తుపెట్టుకో. అంటే నువ్వు ఏదో సంబంధం చూసి ఫస్ట్ పెళ్లి చేయి. పెళ్లి చేసేయాలి. పెళ్లి చేస్తే సెట్ అవుతాడు అట్లా. సరే స్వామి. అంటే పాప పేరు నిర్మల స్వామి. తర్వాత చెయ్యి. అమ్మాయి కోసం ఒకసారి చేయండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. మీ పేరండి? నా పేరు విశ్వేశ్వరరావు అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం గారు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సరే గురుగారితో మాట్లాడండి మీరు. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే చెప్పండి గురుగారు. జాబ్ చేస్తానండి కానీ కరెక్ట్ ఫలితం రావట్లేదండి. వచ్చిన ఇది శాలరీ కానీ అంతా ఏమవుతుందో తెలియట్లేదండి. ఓకే. చాలా ఇబ్బంది పడిపోతాను. పేరేంటన్నా? విశ్వేశ్వరరావా? అవునండి నా పేరు విశ్వేశ్వరరావు అండి. ఎంత వయసు ఎంత ఉంటుంది మీకు? సుమారు 37 ఉంటుంది నాకు. ఒక్కడే గుర్తుపెట్టుకో, కాలం కలిసి రావట్లేదన్నా, డబ్బు నిలబడట్లేదన్నా, జీవితంలో స్థిమితం లేదు, పైకి రాలేకపోతున్నాం, ఎంత డబ్బు వచ్చినా సరిపోవట్లేదు, అప్పులు పాలవుతున్నాం అంటే నాగప్రతిష్ఠ ఎవరైతే చేస్తారో ఆ రోజు నుంచి వాళ్ళ దిశ మారిపోతుంది. నేను చెప్తున్నా, ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయండి. మన పీఠంలో రేపు 24వ తారీఖు చేస్తున్నాం, ఓకేనా? అది చెయ్యి. చేస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి నీ దశ మారిపోతుంది. ఈ నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు, నేను రోజు చెప్తుంటా. కాలం కలిసి రావట్లేదు, మేము దెబ్బతింటున్నాం, ఏం చేసినా కలిసి రావట్లేదు అని ఎవరైతే అనుకుంటారో
ఖచ్చితంగా ఈ నాగదోషం చేయడం వల్ల, నాగప్రతిష్ఠ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నేను కనీసం ఒక 6-7 మందికి చేయించుంటా, అందరికీ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎవరైనా సరే మా కాలం కలిసి రావట్లేదండి, ఏం చేసినా మేము అక్కడే ఉన్నాం, ఎదుగు పొదుగులే జీవితంలో అనుకుంటారో, ఒక్కసారి నాగప్రతిష్ఠ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కాలం ఎదురు వస్తుంది, ఇట్లా కలిసి వస్తుంది కాలం. అట్లా నాగప్రతిష్ఠ చేయే బాగుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, నమస్తే. మీ పేరండి? కొండలు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/1 అర్థమైందండి. 1980. టైం అండి? సాయంత్రం ఎప్పుడు? 6 గంటలకు. మాట్లాడండి గురువుగారితో. చెప్పయా కొండలు. ఇది మాది వర్క్ షాప్ నడుస్తుంది మేడం సార్. వెల్డింగ్ షాప్ మన సరిగ్గా నడవడం లేదు. గట్టిగా మాట్లాడాలి, వినిపిస్తారా నీ మాట? వెల్డింగ్ షాప్ నడవడం లేదు మాది. ఓకే. షాపు పేరేం పెట్టావు? ఓం కాలభైరవ వెల్డింగ్ వర్క్. ఓం కాలభైరవ, బాగుంది, పేరు బాగుంది. ఓకే, ఒక పని చేయి. నరఘోష ఎక్కువ ఉంది. అవునా? నరఘోష ఎక్కువ ఉంది, దానికి అంత మించి ఏం లేదు. టైం బాగుంది. ఓకేనా? నరఘోష యంత్రం తెప్పించుకో. మన పీఠంలో ఈ నరఘోషగా చేస్తున్నాం కదా, హోమం చేయించి యంత్రం తెప్పించి షాప్లో పెట్టు. ఓకేనా? పెట్టిన తర్వాత ప్రతి ఆదివారం కూడా గుమ్మడికాయ కొబ్బరికాయ దిష్టి తీసుకొట్టు. కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ పికప్ అవుతుంది. టైం చాలా బాగుంది, నీ షాప్ టైటిల్ బాగుంది, నీది కూడా బాగుంది. కేవలం నరఘోష వల్ల తప్ప రెండోది కాదు. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1997. 6వ నెల జూన్ 23. జూన్ 23, 97. టైం అమ్మా? నైట్ 7:15. ఎవరిదమ్మా జాతకం? మా పాపది స్వాతి అని. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. ఈ పాపకు మ్యారేజ్ గురించి, మ్యారేజ్ ఎప్పుడైతుంది అని మా పాప మీ దగ్గరకు వచ్చింది, పంపించిన. ఓకే, పూజకు పంపించావా? పూజ చేయించిన పొంది నెల. మ్యారేజ్ ఎప్పుడైతే సంబంధాలు కుదురుతలేవు, వస్తలేవు అని చేశాంగా ఆల్రెడీ. నాగప్రతిష్ఠ చేసావా, చేయించావా? చేయించిన పాపతోటి. అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఒక పని చేయమ్మా, శనగలు గురువారం రోజు శనగలు కేజీ-పావు శనగలు, ఒక 200 రూపాయలు దక్షిణ, ఒక 5 వారాలు బ్రాహ్మణుడికి దానం చేయి. గురువారం పూట చేయాలి. ఓకేనా? సంకల్పం చెప్పి ఇవ్వాలి. నేను చెప్పింది చెయ్యి, చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. శనగలు గురువారం పూట 5 వారాలు కేజీ-పావు శనగలు, 200 రూపాయలు దక్షిణ బ్రాహ్మడికి దానం చేయాలి. అట్లా 5 గురువారాలు చేయించు. ఓకేనా? అది చేస్తే 40 రోజుల లోపల ఒక మంచి సంబంధం ఒకటి వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఒక సంబంధం వస్తుంది. ఆ సంబంధం వచ్చినప్పుడు వెంటనే చేసుకోవాలి. ఇంకేదో గొంతెమ్మ కోరికలు పెట్టుకొని ఇంకా అది కావాలి ఇది కావాలని పెట్టుకోకూడదు. దోషాలు ఉన్నప్పుడు మనం పూజ చేయగానే భగవంతుడు ఒక సంబంధం వస్తుంది ఎత్తుక్కుంటూ, దాన్ని వెంటనే చేసుకోవాలి. చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే దోషానికి పరిహారం చేస్తామో ఆటోమేటిక్గా వెతుక్కుంటూ ఒక సంబంధం మంచిది వస్తుంది. ఆ వచ్చేది కూడా అనుకూలమైనది వస్తుంది తప్ప వ్యతిరేకమైనది రాదు. అసలు ఆలోచించాల్సిన పని లేదు. నేను చెప్పింది చేయండి, ఒక సంబంధం వస్తుంది, దాన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది. తప్పకుండా గురుగారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, వివాహం అని అనుకున్నప్పుడు జాతకంలో ఏ దోషాన్ని తీవ్రంగా పరిగణించాలి అంటే, ఇలా ఉన్న వాళ్ళని మ్యాక్సిమం మనం తీసుకోకపోవడమే మంచిది అని అనుకునేటువంటి దోషాలు ఏంటి గురుగారు? కుజాష్టమం భృగుషట్కం 2 మహాదోషాలు అంటారు శాస్త్రంలో, జ్యోతిష్యంలో. కుజుడు 8వ స్థానంలో ఉంటే ఫస్ట్ పెళ్లి కాదు, వాళ్ళు పెళ్ళైనా సరే కలిసి సంసారం చేయరు. నేను ఇట్లా కొన్ని వేల జాతకాల్లో చూశా. మరి అట్లా అని గురువుగారు దానికి మార్గం లేదా అంటే కూడా చేసినవి ఉన్నాయి. ఆ దోషం ఉంటే ఇద్దరి మధ్యలో సఖ్యత కుదరదు, పైగా సంతానం లేట్ అవ్వడమో, ఇద్దరు భార్యాభర్తల మనసులు కలవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అటువంటి దోషాలు ఉన్నప్పుడు ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయడం, ఆశ్లేష బలి పూజ చేయడం, ఆ యొక్క ఏవైతే గ్రహాలు బాగలేదో వాటిన్నింటికి జప హోమాలు యథావిధిగా చేయడం, తర్వాత ప్రయత్నం చేయాలి. ఆ పెళ్లి ప్రయత్నం చేసేటప్పుడు ఈ పిల్లవాడికి ఏం చెప్తున్నాం, ఈ యొక్క కళత్ర దోషం అంటారు. అంటే భార్యతో గొడవలు చిక్కులు వస్తాయని దాని అర్థం. అప్పుడు ఆ పిల్ల దాంట్లో ఏదైతే ఆడపిల్లని చూస్తారో సంబంధం, ఆ అమ్మాయి దాంట్లో మాంగళ్య స్థానం బలంగా ఉండాలి. ఎప్పుడైతే మాంగళ్య స్థానం బలంగా ఉన్నది సెలెక్ట్ చేస్తారో ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. పైగా ఈ పిల్లాడు కనుక కుజదోషం ఉన్నట్లయితే ఆడపిల్లకి శుక్రదోషం ఉండకూడదు. ఇది ఖచ్చితంగా చూడాలి. చాలామంది చూడక చేసుకుంటున్నారు. ఈ శుక్రదోషం ఉంటే కుజదోషం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే
వాళ్ళిద్దరు కలవరు, ఖచ్చితంగా విడిపోతారు. కాబట్టి ఇటువంటి దోషాలు ముందుగానే చూసుకోవాలి. కొంతమంది చూడకుండా పెళ్లి చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పాపం కొన్ని వందల మందిని చూశానమ్మా నేనైతే. కోర్టులకు వెళ్ళడం, ఆస్తుల కోసం కొట్లాడుకోవడం, బజార్న పడటం, పోలీస్ కేసులు కావడం, అట్లా మంచి మంచి ఫ్యామిలీస్ కూడా దెబ్బతిన్న వాళ్ళని నేను చూశాను. ఇటువంటి దోషాలు ముందుగా చూసుకొని, ఇప్పుడు మన దోషం మన దగ్గర ఎప్పుడైతే దోషం ఉందో ఫస్ట్ మనం సరి చేసుకొని బయటికి వెళ్ళాలి. కొంతమంది వింటారు, చెప్పింది వింటారు, పెళ్లి ప్రయత్నం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, తర్వాత దెబ్బతింటారు. మనం సరి చేసుకుని కదా బయటికి వెళ్ళాల్సింది, చూడటానికి సంబంధం వెళ్ళడానికి. ఇట్లాంటివి ముందు చూసుకోవాలి. చూసుకొని దాన్ని కరెక్ట్గా పరిహారం చేసి ముందుకెళ్తే తిరిగి ఉండదు. ఇవాళ రేపు చేసేవాళ్ళు, కరెక్ట్గా చేసేవాళ్ళు కూడా కొంతమంది లేరు. నేను చెప్పినట్టుగా కులానికి ఒక సిద్ధాంతం వచ్చాడు, మరి అందరూ మంత్రాలు నేర్చుకుంటున్నారు, అందరూ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక మంత్రం చెప్పడానికి బ్రాహ్మడికి అర్హత ఉంది, చెప్పచ్చు. చెప్పినా కూడా దైవశక్తి బ్రాహ్మడికి ఉన్నటువంటి శక్తి వేరే కులస్తుడికి రాదు. మంత్రం చదవచ్చు. ఒక ఆయన చాకలైన ఉన్నాడు, మాకు తెలిసిన ఆయన కొడుకు వేదం మొత్తం నేర్పించాడు. ఆయన గుంటూరులో గుడి కట్టాడు. మరి గర్భాలయం దగ్గర పూజ చేస్తాడు ఆయన? గర్భాలయంకి వెళ్ళారంటే భయపడతాడు ఆయన. మరి బయటే కూర్చుంటాడు, వేదం నేర్చుకున్నాడు. ప్రయోజనం ఏంది అంటే బ్రాహ్మడికి ఉన్నటువంటి ధర్మం వేరే కులస్తులకు లేదని శాస్త్రం చెప్తుంది. సంధ్యావందనంలో చెప్తాడు, యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే. అంటే పురోహితమే మహాపాపం. ఇప్పుడు మీకు ఏదైనా దోషం ఉందనుకోండి, నేను చేయిస్తా, చేసిన తర్వాత మీరు దాని నిమిత్తం దక్షిణిస్తారు. అది మీ పాపం నేను తీసుకున్నట్లే కొంత. మరి ఈ శక్తి ఎవరికి ఉందంటే, రాత్రి చేసిన పాపం పొద్దున్నే సంధ్యావందనం చేస్తే ఆ పాపం తొలగిపోతుంది. ఒక బ్రాహ్మడికే ఇది, ఎవరికి ఇవ్వలేదు భగవంతుడు. యద్రాత్రయ ఇందాక చెప్పిన శ్లోకం అర్థమైందంటే, రాత్రి చేసిన పాపం బ్రాహ్మడు పొద్దున్నే సంధ్యావందనం చేస్తే తొలగిపోతుందని బ్రాహ్మడికి శక్తి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఆ దైవశక్తి బ్రాహ్మడికే ఉంటుంది. ఎవడైతే కరెక్ట్గా సుస్వరంగా చేస్తాడో ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి బ్రాహ్మడే చేయాలి, బ్రాహ్మడు చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఇవాళ రేపు అందరు మంత్రాలు నేర్చుకొని అందరూ అన్ని కులస్తులు చేస్తున్నారు. మరి బ్రాహ్మణుడు గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. మాలాంటి వాళ్ళు వాడు ముఖం చూడగానే, వాడు మాట్లాడంగానే, వాడు మంత్రం చెప్పగానే మేము పట్టుకుంటాం. కానీ కొంతమంది గుర్తుపట్టలేరు. అయ్యగారు బ్రాహ్మడు కదా చేయించుకుంటారు, పని కాలేదంటారు. అప్పుడు శాస్త్రాన్ని ఎప్పుడు దూషించకూడదు. మనం వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి వాళ్ళని, విద్య ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది. తప్పకుండా. ఒక ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం గురుగారు. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో కడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు
శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ నెల 24వ తారీఖునైతే సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా హోమాది క్రతువులు కూడా జరగబోతున్నాయండి. జాతకంలో ఎవరికైనా సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం వంటివి ఉన్నా, జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా గనక ఈ హోమాది క్రతువులతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. అలాగే గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అనుకున్నా, ఫోన్ ద్వారా మాట్లాడాలి అనుకున్నా కూడా 9052246299 ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ద్వారా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.